మాకేదో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కింద డబ్బులు ఇస్తే చేశానని చెప్పి. సో వీళ్ళ వల్ల ఏంటంటే సమాజం చెడిపోతుంది. యువతులు అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. అల్టిమేట్గా నష్టపోయేది అన్ఎంప్లాయిడ్ యూతే. ఈ చెడు ప్రభావం, చెడు అలవాట్లు చేసుకునేదంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల మాట అయిని వాడు చెప్పేది నిజమే అని నమ్మి వీళ్ళు డబ్బులు పెడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి అయితే ఇందులో ఏంటంటే ఈ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867లో కేవలం అందులో 3 నెలల మటుకే శిక్ష ఉంది. 200 రూపాయలు ఫైను, 3 నెలలే శిక్ష ఉంది. బట్ ఈ చట్టాలు ఇప్పుడు మారిన కాలానికి అనుగుణంగా చట్టాలు కూడా మారుతూ రావాలా. బహుశా నేను అనుకోవటం ఢిల్లీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద సీరియస్గా ఆలోచించి చట్టాలు కఠినతరం చేయనంత కాలం ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక దిక్కేమో వేల కోట్ల రూపాయలు దేశం దాటి, సరిహద్దు దాటి వెళ్ళిపోతుంటే మీరు 3 నెలలు శిక్ష వేస్తే 200 ఫైన్ వేస్తే ఆడు హాయిగా 200 ఫైన్ కడతాడు, 3 నెలలు జైలుకి పోయేస్తాడు, బయటకు వచ్చి మళ్ళీ ఇదే పని చేస్తాడు కదా. సో ఇందులో ఏంటంటే 7 సంవత్సరాలు పైబడి శిక్ష ఉండేటట్టు చట్టాలు మార్చాలి. ఫైన్ కూడా లక్షలలో ఉండాలి. ఎందుకంటే దేశం దాటిపోయే డబ్బులు వేల కోట్లు కదా. నువ్వే 1000, 500, 300 ఫైన్ వేస్తే వాడికి ఏం భయం ఉంటుంది. సో దేర్ ఫోర్ మై సజెషన్ ఈజ్ మీరు చట్టాలు మార్చండి. 7 సంవత్సరాలు పైబడి దీన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్గా మార్చి ఆ తర్వాత ఫైన్ అనేది ₹1,00,000 పైన ఫైన్ వేస్తే తప్ప వీటిని కొంచెంలో కొంచెం అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది ఇంకా విశృంఖలంగా పెరిగిపోయి సమాజంనే చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకునే చర్యలు అయితేనో సమర్థిస్తూ ఉన్నా, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బుద్ధి తెచ్చుకొని మేము ఎటువంటి వాటికి మేము ఈ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము, దీనివల్ల సోషల్ మీడియా వల్ల యువకులు ఏ విధంగా నష్టపోతున్నారు అనేది కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి వాళ్ళు కూడా, సినిమా యాక్టర్లు కూడా వాళ్ళు కూడా ఇవన్నీ కూడా మానేయాలని చెప్పి వాళ్ళకు కూడా సజెషన్ ఇస్తున్నా. అయితే కాదు సార్, ఇప్పుడు వీళ్ళు తప్పించుకునే మార్గం ఏమైనా ఉందా అంటే యాడ్ ఏజెన్సీ ద్వారా వీళ్ళకి వచ్చింది సార్, సో మాదేం పొరపాటు లేదు అని చెప్పేసి పోలీసుల ముందల క్షమాపణలు చెప్పుకుంటే అయిపోతుందా, లేకపోతే డెఫినెట్ గా వీళ్ళని శిక్షించే అవకాశాలు ఉన్నాయి అనుకో? అంటే వీళ్ళది ఏంటంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు బెట్టింగ్ యాప్లలో. వీళ్ళేం ఆడలేదు, ఆడించలేదు, కానీ వీళ్ళ మాటల వల్ల ప్రభావితం అయినారు కాబట్టి వైకేరియస్ లయబిలిటీ అంటారు మన దాంట్లో చట్టాల్లో. అంటే నీకు తెలియకుండానే నీ మాటల వల్ల ఇంకొకళ్ళు ప్రభావితం అయినారు కాబట్టి ఆయనకు కూడా నోటీస్ ఇవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ వైకేరియస్ లయబిలిటీ. అండ్ ఈ విషయంలో సజ్జనార్ గారు తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క కొత్త చట్టం అని చెప్పుకోవద్దు కానీ ఒక కొత్త మార్పు సార్, సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మంచిదే కదా. సజ్జనార్ గారే కాదు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకోవాలి దీని మీద. దీని మీద ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకొని ఇది స్టేట్ యాక్ట్ కూడా అమెండ్మెంట్ చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ లెజిస్లేషన్, ఏది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది. మనకు కూడా గేమింగ్ యాక్ట్ ఉంది కదా, తెలంగాణలో కూడా మనకు గేమింగ్ యాక్ట్ అని ఉంది. బట్ ఆ యాక్ట్ లో కూడా శిక్షలు చాలా తక్కువ ఉన్నాయి. సో అసెంబ్లీలో బిల్లు పెట్టి తెలంగాణ గేమింగ్ యాక్ట్ ని కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక దిక్కు గేమింగ్ యాక్ట్ ని అమెండ్మెంట్ స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు, అందులో శిక్షలు పెంచవచ్చు, ఫైన్ పెంచవచ్చు. అదేవిధంగా పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా దీన్ని అమెండ్మెంట్ క్యారీ అవుట్ చేసి శిక్షలు పెంచి ఫైన్ కూడా పెంచితే అప్పుడు కొంచెం తగ్గుముఖం పడతాయి. సజ్జనార్ గారే కాదు, అందరూ కూడా ఇటువంటి వాటి మీద డీజీపీ స్థాయిలో, హోమ్ మినిస్టర్ స్థాయిలో చర్చ జరగాలి. వీలనుకుంటే అసెంబ్లీలో కూడా చర్చ జరగాలి. వీటిని చాలా పకడ్బందీగా చట్టాలు రూపొందించి ఆపితే తప్ప, ఎందుకంటే ఇది చైనాలోనూ వియత్నాంలోనూ కూర్చొని చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి దీంట్లో. వాళ్లే కదా నియంత్రించేది. సోషల్ మీడియాని కానీ, ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ కానీ, గేమింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా నియంత్రణ చేసేది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు వీటిని చట్టాలు పకడ్బందీగా తయారు చేసి, ఆ మధ్య మనం చైల్డ్ పోర్న్ గురించి విన్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా అది ఇంప్లిమెంట్ చేసి వాటి మీద బ్యాన్ చేయగలిగింది. ఏ విధంగా అయితే చైల్డ్ పోర్న్ బ్యాన్ చేయగలిగారు, ఆన్లైన్, అదంతా ఆన్లైనే ఉంటుంది. అయినా ఇండియాలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళు హోమ్ మినిస్ట్రీలో మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళు దాన్ని ఆపగలిగారు. అదేవిధంగా స్టేట్లో, సెంటర్లో
ఈ ఆన్లైన్ గేమింగ్ని, ఆన్లైన్ బెట్టింగ్ని కూడా ఆపగలిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కూడా చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకో టాపిక్